ఈ వీపీ కుక్కల గురించి మాట్లాడుతున్నారు. రేణుదేశ్ గారు కుక్కల గురించి మాట్లాడారు. దాని గురించి ఇతను మాట్లాడుతున్నారు, కుక్కల గురించి. వాటిని కుక్క ప్రేమికులు ఉంటే వాటిని ఆశ్రమాలు పెట్టండి వాటిగా ఇది మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. అసలు నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను వీపీని. అసలు నువ్వు పాస్టర్వా, లేకపోతే మోటివేటర్వా, సంఘ సేవకుడువా, రాజకీయ నాయకుడువా? ముందు తేల్చుకో. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఓ పాస్టర్గా ఉన్నావు నువ్వు, బైబిలు దేవుడు ఒక్కడే అని చెప్తుంటే నువ్వు బైబిల్లో ఉన్న దేవుడు కూడా ఒక దేవుడు అని ప్రచారం చేస్తూ ఉన్నావు. దేవుడు నీతిని నెరవేర్చలేవు. నువ్వు జనాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు కుక్కల గురించి బయటకు వచ్చి? అంటే రాజకీయం చేద్దాం అనుకుంటా ఉన్నావు. జనాల సొమ్ముతో సెమినార్లు పెట్టి డబ్బులు దండుకుంటూ ఉన్నావు. జనాలు అడుక్కుంటూ ఉన్నావు. నువ్వు కుక్కల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ముందు మన సంగతి మనం చూసుకుందాం వీపీ. కుక్కల గురించి మనకెందుకు, గవర్నమెంట్ గురించి మనకెందుకు? ముందు నువ్వు కెలుక్కోకు వీపీ. ఎందుకు అనవసరంగా కెలుక్కుంటా ఉన్నావు? వాళ్ళ బాధ వాళ్ళు ఏదో పడతా ఉన్నారు. నీ వరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడేది, కానీ మా పిల్లలు మాట్లాడుతావు. నీ పిల్లలు బయటకు వచ్చి ఆడుకుంటా ఉన్నారా? జరిగిన సంఘటన బాధాకరం. అది గవర్నమెంట్ చూస్తుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు దేవుడి నీతిని నెరవేర్చు. బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పు. డబ్బులు దండుకునే పనులు మానేసి ఏ సొల్లు చెప్తే ఆ సొల్లు వింటున్నారు కదా నువ్వు చెప్పకు సోషల్ మీడియాలో. ఓకే, గుర్తుపెట్టుకో. ముందు దేవుడి నీతిని నెరవేర్చు. బైబిల్ చెప్పు. సంఘాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు.